శశిత్వం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయ సర్వవిఘ్నోపశాంతయ. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, ధూపం సమర్పయామి, అక్షంతలు సమర్పయామి, నారికేళం సమర్పయామి. నారికేళం అంటే కొబ్బరికాయ చాక్కును కొట్టి అటు చెక్క ఇటు చెక్క పెట్టి అప్పుడు కర్పూరం గడ్డ దీపానికి ముట్టించి పళ్ళెంలో పెట్టి గంట కూడా పట్టుకొని గణగణ వాయిస్తూ ఈ బొమ్మలకి దిమ్మలకి పటాలకి ఫోటోలకి అన్నిటికీ కూడా అలా అద్ది ఆఖరికి నా భార్య పిల్లల్ని పిలిచా, అమ్మాయి హారతి ఆరిపోతున్నారండి, హారతి అద్దుకోండి అని చెప్పారంటుంటే వాళ్ళు వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు కనుక వాళ్ళకి రావడానికి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. ఏం సందేశాలండి, రండి ఆశ ఎంత పడుతుంది అని నా నోటికి తెలిసి మొత్తానికి నా పిల్లలు నా భార్య మొత్తానికి వచ్చి హారతి అద్దుకునేవాడు. కానీ మనసులో మాత్రం యేసు శివురక్తం ప్రవేశరక్తం వీళ్ళు యేసు పార్టీ, నేను లూసిఫర్ పార్టీ, నేను లూసిఫర్ పార్టీ. వాళ్ళు అటు నేను ఇటు. ఇది నాకు తెలియదు, వీళ్ళు ప్రభువులో ఉన్నారని నాకు తెలియదు. ఇలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి. ఇలా గడుస్తున్నటువంటి సందర్భంలో నుండి నాకు విరామం లేకుండా హరికథలు చెబుతూ ఉన్నా, విరామం లేకుండా చెబుతున్నా. అలాంటి సందర్భంలో ఒక రోజున ఆదివారం ఆరాధన ముగించుకొని ఒక ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పుచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరు వెళుతూ మా ఇంటి ముందు నుంచే వెళుతూ నన్ను ఇలా చూశాడు. మొత్తానికి ఉన్నానని గమనించాడు. ఇదే సమయం అనుకున్నాడు, గేటు దాటాడు, లోపలికి వచ్చాడు. అయ్యారు నమస్కారం అన్నాడు. వందనాలు వేస్ట్ అనుకున్నాడు. అయ్యారు వందనాలు అలా నమస్కారం అన్నాడు. అంటే ఓహో ప్రసాద్ అని చెప్పాలి. కూర్చోన్నా. ఏమిటి కబుర్లు అంతా బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఏమిటి ఇలా వచ్చా? మీతో పని ఉండొచ్చు. నాతో పని ఏమిటబ్బా అని చెప్పి, ఏం కాదండి, క్రీస్తు మహాసభలు వస్తున్నాయి, సభలు పెడుతున్నారు దేవసహాయం గారు కనుకను మేము ఏదో పాడుకుంటాం, మరి మీరు ఏదైనా ఒక పాట రాసిస్తే మేము పాడుకుంటామండి. పాట ఏం పాట? ఆంజనేయ స్వామి మీద రాయన, వెంకటేశ్వర స్వామి మీద రాయన, కనకదుర్గమ్మ మీద రాయన, సాయిబాబా మీద, ఎవరి మీద రాయమంట అన్న ఎటకారంగా. ఆయన అన్నాడు, ఎవరి మీద కాదు, యేసుక్రీస్తు మీద రాయండి, ఒక పాట రాసేవాడిని అన్నాడు. ఏసా ఏదా నీకే వచ్చినాయి బాబా, మచోడు యేసు అంటాడు. ఆ యేసులో ఏముందయా? యేసులో ఏముంది? దల్లుగా ఉంటాడు, ఏముంది యేసులో అన్న పరిహాసంగా అనేసరికి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. ఏమిటది? ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు ఆయనే అన్నాడు. అనేసరికి అంటున్నాడు, వింటున్నా. సరే ఏమయ్యా, మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, 18 పురాణాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయినా యేసు అంటారు, యేసులో ఏమున్నాయా అని చెప్పాను. ఇలా ఎవరి దగ్గర లేనటువంటిది ఆయన దగ్గర ఉందన్నాడు. అని ఆయన ప్రేమామయుడు, దైవ తండ్రి, ఆయన ప్రేమ అనంతమైనటువంటిది, దానికి అంతం లేదు అని చెప్పుకొస్తూ, అయితే మీరు ఈ దేవుళ్ళందరినీ కూడా వీళ్ళందరి గురించి మీరు ప్రకటన చేస్తున్నారే, హరికథలో చెబుతున్నారే, అనంత వాడు ఇంత గొప్పవాడు అని చెప్తున్నారే, వీళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? ఈయన మాట్లాడే దేవుడు. కృష్ణుడు ఉన్నాడు, మాట్లాడా? కృష్ణుడు చచ్చిపోయాడు, రాముడు చచ్చిపోయాడు, ఇక్కడ ఈయన చనిపోయాడు, పాతి పట్టబడ్డాడు, 3వ దినమున లేచాడు, అందరికీ కనబడ్డాడు, 40 దినములు ఈ భూమిపై ఉన్నాడు, అందరి సందేహాలు తీర్చాడు, మళ్ళీ నేను అందరూ చూస్తుండగా ఆరోహమైనాడు. ఆయన దేవుడు వీళ్ళ అన్నాడు. నాకు మైండ్ జడింది. నేను ఎన్నాళ్ళు పురాణాలు చెప్పాను, హరికథలు చెప్పాను, నిజంగానే ఎవరు మాట్లాడేది అని అనుకొని ఆలోచిస్తూ, సరే
నాకు పరిశుద్ధ గ్రంథం టచ్ లేదు కనుక, వాక్యం తెలియదు కనుక నీకు కావాల్సింది పాట. మరి పాట రాయమంటున్నావు యేసుని గురించి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ తిరిగాడో, వాళ్ళ అమ్మెవడో, వాళ్ళ ఆయన ఎవడో నాకేమీ తెలియదు. ఇది వాస్తవం. నువ్వు ఏదైనా చెప్పు, ప్రయత్నం చేస్తా అన్నా. ఓ ఓకే అలాగే అన్నాడు అని అప్పుడు చెప్పాడు. నేను కాగితం మీద రాసుకున్నా. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని చెప్పాడు. సరే అని రాసుకొని, సరే నేను ఇప్పుడు నాకు చెప్పింది, నేను ఆలోచించుకోవాలిగా. మరి నువ్వు రేపు ఇదే టైంలో రా, నీకు పాట సిద్ధం చేసి ఉంచుతా అన్న. వెళ్ళిపోయాడు ముస్లిం. గేటు దాటేటప్పుడండి నా వంక చూసి అన్నాడు, ఏమండి మీరు ప్రారంభించేసేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రార్థన అని నాకు ఒళ్ళు మండిది. ఆయన గురించి ప్రార్థన చేస్తుంటే నా ఇష్టం ఏమైనా ఎవరినో ప్రార్థన చేసుకున్నాను, నీకెందుకు, నీకు కావాల్సిన పాటే కదా అని చెప్పాను. సీరియస్గా సమాధానం చెప్పాను. ఆయన ముసి నవ్వుకుంటూ గేటు వేస్తూ నా వంక చూస్తూ తన ఒక మనసులో అనుకుంటున్నాడు, మొత్తానికి నిన్ను క్రీస్తుకి అప్పగించాడు, నీ భావి జీవితాన్ని నీ రూటు మార్చేస్తాడు, ఇప్పుడు సవాల్ అని చెప్పన్నాడు. సవాల్ ఇస్తున్నాడు. వెళ్ళిపోయాడు. ఇక నేను చిక్కులో పడ్డా. పాట రాయాలి, ఛందస్సు తెలియదు, ప్రాస తెలియదు, కూర్పు తెలియదు, అసలు ఏం తెలియదు. సరే చిన్న ప్రార్థన చేసుకోమని చెప్పాడు ఆయన. ఎందుకని చెప్తాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పని నాకు ప్రార్థన రాదు. యేసు మన దేవుడు బట్ట ఆయన వచ్చి పాట రాసి ఇమ్మన్నారు, నీ మీద పాట రాయమన్నారు. నాకు తెలియదు, అనుభవం లేదు. నువ్వేమైనా మార్గం తెలిస్తే పాట రాయటానికి ప్రయత్నం చేస్తా, కృప చూపిస్తావా అని చిన్న ప్రార్థన చేసుకొని అందరూ అంటుంటారు కదా క్రైస్తవులంతా చివరిలో, ఏమని ఆమె అంటారే అలాగే ఉన్నా అనేసరికి నమ్మండి తల్లులు తండ్రులు అందరికీ చెప్తున్నా, నాకు తెలియని రీతిగా ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఫోకస్ ఎలా వస్తుందో అలా నా మీదకి నిండు వెలుగు నా మీదకి దిగింది. ఎప్పుడైతే దిగిందో అప్పుడు ప్రారంభం చేసే కలం కాగితం మీద మోపే. నేను ఏది రాసినా శ్రీరామ అని పెడతా, నేను ఏది రాసినా ఓం అని పెడతా, లెటర్ రాసినా అంతే. ఈవేళ ఏమిటో అప్రయత్నంగా, అంటే నేను ప్రయత్నం చేయలే, కాగితం మీద కలంతో అలా అన్నా. ఏమిటది? శిలువ ఇలా అన్నా. దాని కింద కలం మోపే, నీ చిత్తం అన్నా. అప్పుడు కృప చూపాడు యేసయ్య, సాహిత్యం ఇచ్చాడు. అది పట్టుపాట. ఏమిటాయాలి ఆలోచిస్తున్నా. అప్పట్లో టీవీల్లో మన ఇళ్లలో ఇప్పుడు వచ్చాయి. అప్పుడు నా పిల్లలు ఏం చేశారు అంటే సినిమా పాటల కోసం రేడియో ఆన్ చేశారు మా ఇంట్లో. ఆ రేడియోలో ఘంటసాల గారు పాట పాడుతున్నాడు. ఆ ఘంటసాల పాట చెవిలో పడింది. ఏమిటా పాట అంటే ఏదో సినిమాలో పాటే. ఏమిటా పాట? పాడుతా తీయగా చల్లగా కను పాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా అన్నాడు ఘంటసాల. విన్నా, ఓ ఈ రూట్ బాగుంది అనుకున్నా, ఈ టైపు బాగుంది, స్టైల్ బాగుంది అనుకుని నేనేం చేశానంటే కలం మోపాను. తండ్రి నీ చెప్తా ఉన్నా, పాడుతా తీయగా చల్లగా అని అంటున్నారు ఘంటసాల గారు. నేనేమన్నాను? అదే టైపులో కావాలి. ఏమయ్యా రావయ్యా యేసయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా, నీ భక్తులం బ్రోవదాయేలయ్యా, సందేహమేలయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా, నీ భక్తులం బ్రోవదాయేలయ్యా, సందేహమేలయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా, మరియ గర్భమందు నీవు
గర్భమందు నీవు జననమందగా నక్షత్రము ఒకటి గగనమందు వెలయగా తెలుగు భూమి నీ భక్తులు నిన్ను చేరగా నిన్ను కన్న తల్లి భాగ్యమే మనంగా ఏమయ్యా రావయ్యా యేసయ్యా ఈ లోకము పైన భ్రాంతి కను లేదయ్యా ఈ లోకమునందు మాకు చోటు సగుమయ్యా ఈ లోకము పైన భ్రాంతి కను లేదయ్యా ఈ లోకమునందు మాకు చోటు సగుమయ్యా మాకు పాపములను బాపి నమ్మేలుమయ్యా కరుణామయుడన్న బిరుదు నీదేనయ్యా ఏమయ్యా రావయ్యా యేసయ్యా హల్లెలూయా. ఈ పాట పాడి మరి ఒక కాగితం నేను ఉంచుకున్నా. ఒక కాగితం వాళ్ళకి ఇవ్వాలి, రేపు వస్తాడు. మరుసటి రోజున వచ్చాడు. అయ్యగారు అయిపోయిందా అన్నాడు. ఇది ఒక కాగితం అన్న. ఆ కాగితం ఇచ్చేసాడు, చూసుకున్నాడు, సంతోషించాడు, వెళ్ళిపోయాడు. ఇక